ఒకప్పుడికిని ఇప్పటి ప్రజల్లో ఉన్నటువంటి స్థితిని కానీ గమనిస్తే ఈనాటి ప్రజల్లో ఈ అనుభవం ఎక్కువైపోయింది, ఈ స్వభావం ఎక్కువైపోయింది. నిగ్రహాన్ని కోల్పోతున్నారు చాలామంది, నియంత్రించుకోలేకపోతున్నారు చాలామంది. వారి కోరికలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అదుపు చేసుకోలేకపోతున్నారు. కానీ చాలామంది అంటారు, ఈనాటి కాలంలో తినేటువంటి తిండి వల్ల అలా కోరికలు ఎక్కువైపోతున్నాయండి అంటున్నారు. మన పూర్వీకులు తిన్నటువంటి తిండి కాదా మనం తినేది? మనం తినేది ఏమన్నా బంగారం ఏమన్నా వేడి చేసి ఏమన్నా తింటున్నావా? వారు తిన్నటువంటి ఆహారాన్నే కదా మనం కూడా తిన్నాం. అయితే మరి ఎందుకు ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం అంత ఎక్కువ కనబడుతుందంటే, అంత్య దినాల్లో సాతానుగాని యొక్క సమయం బాగా తక్కువ ఉందని విచ్చల విడిగా ఇంకెవ్వరిని కూడా చూడకుండా, చిన్న పెద్ద ముసల అనేది ఏమీ లేకుండా సమయం తక్కువ ఉంది, వీలైనంత మందిని నాతో పాటుగా నరకాన్ని నడిపించాలనే ప్రయత్నం ఎక్కువైపోద్ది అని మీరు గమనించాలి. వాడికి సమయం తక్కువ అని తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ శోధించడానికి, ఆయన స్వరూపమందు కలిగి చేయబడిన వారందరినీ శోధించడానికి బయలుదేరి వెళ్ళేను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి వాడికి సమయం తక్కువ అని తెలుసు, మనకే ఇంకా తెలియట్లేదు. సమయం లేదు మనకే, దేవుని రాకడ సమీపిస్తుంది, రాని ఉన్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చేస్తున్నాడు, మనం త్వరగా సిద్ధపడాలన్నది మనకు తెలియట్లేదు. కానీ వాడికి తెలుసు సమయం అయిపోతుందని తెలిసి వీలైనంత మందిని తక్కువ సమయంలోనే నరకంలోకి నడిపించాలనే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. కనుక వయసుతో సంబంధం లేకుండా అందరిలో ఉండవలసినటువంటి ఆ నిగ్రహాన్ని అంతటిని ఏం చేసేసాడు, దూరం చేసేస్తున్నాడు. దూరం. ఒకప్పుడు పోర్నోగ్రఫీ అనేటువంటిది, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడడం అనేటువంటిది ఒక వయసుకు వచ్చిన వాళ్ళు చూడడం అనేది ఒక ఆనవాయితీ, అదొక రకమైనటువంటి అలవాటు. కానీ ఈ రోజున పోర్నోగ్రఫీ ఎవరు చూస్తున్నారంటే స్కూల్ పిల్లలు కూడా చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కోరికల్ని, వారి శరీరంలో పుట్టేటువంటి ఆ ఆశల్ని వారు ఏం చేయలేకపోతున్నారన్నమాట, నియంత్రించుకోలేకపోతున్నారు, నిగ్రహంగా నిలబడలేకపోతున్నారు. సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ పొందుకోవాలనే ఉద్దేశంతో సాతానుతో వాళ్ళు ఏం పొందుతున్నారన్నమాట, చేతులు కలిపేస్తూ ఉన్నారు. చాలామంది అపోహపడుతూ ఉంటారు ఏమనంటే, పోర్నోగ్రఫీ అనేటువంటిది యవన వయసులో ఉన్నవారే చూస్తారండి అని చెప్పి. పెద్ద అబద్ధం అది. పోర్నోగ్రఫీ అనేటువంటిది, అశ్లీలమైనటువంటి దృశ్యాలు అనేవి యవన వయసులో ఉన్నవారు కాదు చూసేది, రేపో మాపో పోతున్నాం అన్న వాళ్ళు కూడా చూస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేల్లో తేలింది. ముసలివారు కూడా, వయసు మందగించిన వారు కూడా, సంసార జీవితాన్ని బాగా గడిపినటువంటి వారు కూడా, మనవల్లో మనవరాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ మధ్యకాలంలో కోరికలను ఏం చేయలేకపోతున్నారంటే అదుపు చేసుకోలేకపోతున్నారు. మీరు విన్నారో లేదని నాకు తెలియదు, కానీ చాలా బాధ అనిపించింది. రాజస్థాన్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఆడబిడ్డ, 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవ్వన బిడ్డ, ఇంట్లో తల్లిదండ్రులు ఏదో అన్నారని కోపగించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కోపంతో ఇంట్లోకి నేను ఇంక వెళ్ళకూడదు, తల్లిదండ్రుల దగ్గరికి నేను ఇంక వెళ్ళకూడదని నిశ్చయించుకున్నట్టుంది. కోపంతో బయటకు వచ్చేసింది. తల్లిదండ్రులు మాట అనకూడదమ్మా, నాకు తెలియకడుగుతున్నాను, తల్లిదండ్రులు మాట అనకూడదా? మనల్ని గుడ్డుగా ఉన్నటువంటి వారిని ఎంతగా పెంచినటువంటి తల్లిదండ్రులు ఒక మాట అనకూడదు? త్రాచుపాముల వలె లేచిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు. అమ్మ ఒక మాట అయినా, నాన్న ఒక మాట అంటే సర్రమని లెగిసిపోయి బుసలు కొట్టేస్తూ ఉంటారు పిల్లలు. బయటి వాళ్ళని ఎన్నన్నా పడతా ఉంటారు, కానీ కన్న తల్లిదండ్రులు ఏమన్నా అంటే మాత్రం సహించలేరు, ఓర్చుకోలేరు. అదేమి దిక్కుమాలిన తత్వమో తెలియదు. ఎంత చూసిందే నా అమ్మ, ఎంత చూసాడే నా తండ్రి, ఎన్నో కష్టాలు పడ్డారే, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించారే, ఎంతో ప్రయాసపడి నన్ను ఇంతటి వారిని చేశారే అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం, మారల్ కర్టెసీ అనేటువంటిది కానీ ఉంటే తల్లిదండ్రుల యొక్క మాటని ఇప్పుడు కూడా మనం బాధగా తీసుకోం. వాళ్ళ మీద మన కోపం అనిపించదు, చిరాకు అనిపించదు. నా తల్లే కదా, నా తండ్రే కదా అన్నదే ఇందులో ఏముందని వదిలేస్తాం.
కానీ ఈ మధ్యన ట్రెండ్ ఎలా మారిపోయిందంటే అమ్మ కానీ నాన్న కానీ పిల్లల్ని ఏమన్నా అంటే భయపడుతున్నారు. అయ్య బాబోయ్, ఏమన్నా అనడానికి భయం వేస్తుందండి బాబు, ఏదన్నా చేసుకుంటారేమో అని, ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని, ఏవైనా అఘాయిత్యాలకి పాల్పడతారేమో అని భయంతో ఏమీ అనడానికి కూడా వీలు లేదండి, భయం వేస్తుందండి పిల్లల్ని గట్టిగా మందలించడానికి అని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు అలా ఉండేది కాదు. తప్పు కానీ చేసాం అనుకోండి, ఇంటికి రావడంతోనే నాన్నగారు బెల్ట్ తీయడం, రఫ్ ఆడించేయడమే, వీపు విమానం మోతెక్కిపోయేది, కాళ్ళు చేతులు విరగొట్టి లోపల పెట్టి వారం తిరగకుండా సంబంధం చూసి పెళ్లి చేసేసేవారు ఒకప్పుడైతేనే. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు, నువ్వు కానీ నాకు నచ్చినట్టుగా కానీ ఒప్పుకోకపోతే నీ కాళ్ళే నీ చేతులు ఎరగొట్టేస్తానని చెప్పి వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టి వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు ఉంటున్నారు. అప్పటికిప్పటికి ఉన్న ట్రెండ్ మారింది, ట్రెండ్ బాగా మారింది. కాబట్టి ఈ యవన బిడ్డ మరి ఏం తప్పు చేసిందో, ఏ జ్ఞానం లేని పని చేసిందో తెలియదు, కానీ ఏ అవగాహన లోపం ఆ బిడ్డలో ఉందో తల్లిదండ్రులు కొంచెం కోప్పడ్డారంట. కోప్పడిన వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 13 సంవత్సరాల్లో యవన బిడ్డ, నాకు తెలిసి ఒక 7th or 8th చదువుతూ ఉంటారు. 13 సంవత్సరాలు అంటే మేబీ ఒక 9th వచ్చి ఉండొచ్చేమో. బయటకు వచ్చి రోడ్డు మీద నిలవబడిందంట. నిలవబడితే ఒక ఆటోలో ఒక అంకుల్ గారు అలా వెళుతూ ఈ అమ్మాయిని చూసి ఆగాడంట. ఆగిన వెంటనే అంకుల్ గారండి, మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, కాబట్టి నా ఇంటికి నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకోవట్లేదండి, ఏదైనా మీరే నాకు సహాయం చేయండి, ఏ ఇబ్బందులు రాని ఏ చోటుకైనా తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలేయండి అంకుల్ గారంటే, ఈ పెద్ద ఆయన ఏం చేయాలా, అయ్యో యవన పిల్ల, చిన్నపిల్ల, ఏమీ తెలియనటువంటి పిల్ల, పాపం ఇంట్లో ఏదో అంటే పాపం కోపగించి వచ్చేసినట్టుందని చెప్పి మీ ఇంటి వారి అడ్రస్ ఇవ్వమ్మా, తర్వాత చూద్దామని ఇంటికి దేపెట్టేయడమో, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేయడమో, ఇంకా జ్ఞానం ఎక్కువ ఉన్నవాడైతే దగ్గరలో ఉన్నటువంటి పోలీసు వారికి ఆ విషయాన్ని తెలియజేయడమో చెయ్యాలి. వీడేం చేశాడంటే ఈ దుర్మార్గుడు డైరెక్ట్గా వాడికి తెలిసినటువంటి ఒక లాడ్జ్ దగ్గర తీసుకెళ్ళాడు. చూసారు ఈ న్యూస్ని? లాడ్జ్ దగ్గర తీసుకెళ్ళి ఆ లాడ్జ్ ఓనర్తో మరి ఏం మాట్లాడుకున్నాడో, ఎంతగా మాట్లాడుకున్నాడో అదైతే నాకు తెలియదు, అంతగా దాన్ని పట్టించుకోలేదు, కానీ ఆ లాడ్జ్ ఓనర్ గారి చేతిలో పెట్టేశాడు. పెట్టేస్తే వాడేమన్నా ఊరుకుంటారా? 13-14 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడే మెచ్యూరిటీ వయసులోకి వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో, అందులో అమ్మాయి కూడా చాలా చక్కగా, చాలా బాగుంది కూడా, ఆ చక్కటి స్వరూపం కలిగినటువంటి అమ్మాయి, మంచి రూపవతి. ఎందుకంటే మాస్క్ అయితే వేశారు, కానీ ఫోటోలు కొన్ని చోట్ల అయితే చూశాను. వీడు ఏం చేశాడంటే లాడ్జ్ వాడు వారికి తెలిసినటువంటి 32 మంది మగాళ్ళని పిలిచాడంట. 32 మంది మగాళ్ళు 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డ మీద 5 రోజులు బలాత్కరణ జరిపారు. 5 days, 5 రోజులు 13 సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మాయిని అతి కిరాతకంగా మందు తాగించి బలవంతంగా మందులో పోసి 5 days ఆ అమ్మాయికి నరకాన్ని చూపించారు. 5 days. చిన్న వయసు కలిగిన ఎంత ఈడ్చుంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, నేను ఎంత భయంకరమైన తప్పు చేశాను ప్రభువో అని ఏడ్చి కూడా ఉంటుంది. అప్పుడు తెలుసుంటుంది తల్లిదండ్రుల యొక్క విలువ, అనవసరంగా ఇంట్లో నుంచి వచ్చానని చెప్పి. వీడియో చూస్తున్నటువంటి యవన బిడ్డలకు చెప్తున్నాను, కంగారులో, తొందరలో, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితాలే నాశనం అయిపోతాయి తప్ప మీ తల్లిదండ్రుల జీవితాలు కాదు. గుర్తొచ్చేసి ఉంటుంది మొత్తం అంతా. ఒకసారి రీల్ తిప్పేసుకుని ఉండుంటుంది, అయ్యో మా నాన్న ఎంత బాగా చూసుకున్నాడో, మా అమ్మగారు ఎంత బాగా చూసుకున్నారో, ఒక్క నిమిషం నేను ఆలోచించుంటే ఎంత బాగుండో అని చెప్పి 5 రోజులు ఏడ్చుంటుంది. తప్పు తెలుసుకునే ఉండుంటుంది. 5 రోజుల తర్వాత మొత్తానికి ఏదో రకంగా పోలీసు వారికి సమాచారం చేరింది. 30 మందిని ఎంతమందినో అదుపులోకి తీసుకున్నారు. 4 బహిరంగంగా కొన్ని వేల మంది చూస్తుండగా నడి రోడ్డు మీద ఉరేశారు. వాళ్ళు కొట్టుకొని చనిపోవడం చూసిన వ్యక్తిని, విజువల్స్, రికార్డింగ్స్ చూశాను. ఎలా కొట్టుకున్నారంటే వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకొని అందులో 4 ఒక వ్యక్తికి అయితే
మరి ఎవరో తెలియదు కానీ ఒక పెద్ద కత్తిని కూడా దింపేశాడు. అటు నుంచి ఇటు వచ్చేసింది, అతి కిరాతకంగా. ఇప్పుడు ఈ 32 మంది దరిద్రుల్లో యవన వయసు కలిగినటువంటి వాళ్ళు, మంచి టీనేజర్లు ఎవరన్నా ఉంటే అందులో ముసల దరిద్రులు కూడా ఉన్నారు. ఆ మగాళ్ళలో ముసల మృగాలు కూడా ఉన్నాయి. మనవరాలు వయసు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు ఆ మృగాల్లోని. 60 సంవత్సరాల వయసు కలిగిన వారు, 50 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఒక మనవరాలను చూసినట్టుగా చూడవలసినటువంటి దుర్మార్గులు ఆ బిడ్డను ఏం చేశారో తెలుసా? అతి కిరాతకంగా 5 రోజులు బలవంతంగా బలాత్కారణ చేశారు. దేవుని కృపను బట్టి ఆ బిడ్డ బతికే ఉంది. చంపేసి ఉండుంటే, చేయకూడదు ఏదైనా చేసి ఉంటుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకెంత పెద్ద క్షోభ. చూసారా? వయసుతో సంబంధం లేదా, మా అందరినీ వాడేసుకుంటున్నాడమ్మా సాతాను. ఒకప్పుడు ఇలా మాట్లాడుకునే వాళ్ళం, ఏమండి వయసు పెరిగిన తర్వాత పిల్లలు దారి తప్పిపోతారండి, కొంచెం కాళ్ళు జారేరండి, అది జారేరండి అని. ఈ రోజుల్లో సాతానుగాడి చిన్న పెద్ద ముసలి ఏమీ లేదు, అందరినీ గట్టిగా వాడేస్తున్నాడు. ఎందుకంటే వాడికి సమయం తక్కువ ఉందని బాగా తెలుసు. ఎంత కిరాతకంగా నేను అనుకుంటా ఉంటాను, ఆ నలుగురు అలాగా నడి రోడ్డు మీద హ్యాంగ్ అవుతుంటే అలా గిలగిలగిలగిలగిలా కొట్టేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గుర్తొచ్చే ఉంటుంది. ఇంతకీ వాళ్ళు ఏమి సాధించారా, ఏమి సంపాదించారా, ఇంత భయంకరంగా చచ్చిపోవడానికి వారు చేసినటువంటిది తప్పును బట్టి వారు సంపాదించింది ఏంటంటే చెప్పమంటారా? ఒక అరక్షణం సుఖం. ఒక అరక్షణమైనా ఉంటుంది, అంతకంటే ఎక్కువైనా ఉంటుందా సుఖం? చెప్పండి. మ్యాక్సిమం అరక్షణం, కాదంటే ఒక క్షణం, 2 క్షణాలు, అంతకు మించి ఏమన్నా సుఖం ఉంటుందా? ఆ అరక్షణం సుఖం కోసం ప్రాణాలను ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. క్షణిక సుఖం. ఆ క్షణిక నియంత్రణ కానీ ఆ వ్యక్తులు ఎవరికైనా ఉండుంటే, రే మనం చేసేది చాలా తప్పురా, నేనైతే మీతో చేతులు కలపనరా, పైగా మీ అందరినీ నేను పట్టిస్తానరా అని కానీ బయటకు వచ్చి, కానీ అందులో ఎవరైనా బయటకు వచ్చి ఉండుంటే ఆ వ్యక్తిని ఈ రోజున కిరీటం పెట్టి సన్మానించారు అక్కడున్న ప్రజలందరూ అని. ఆ 32 మందరూ కూడా ఏదో ఉంటుంది కదా సామెత, జోగి రాసుకుంటే ఏదో రాలింది అన్నట్టుగా ఈ 32 స్వభావాలు కూడా అజితేంద్రియ స్వభావాలే. అన్కంట్రోలబుల్, అన్డిసిప్లిన్డ్ ఫెలోస్. క్షణిక సుఖం. పోర్నోగ్రఫీ అన్న అంతే. పోర్నోగ్రఫీ 1 గంట చూస్తారో, 2 గంటలు చూస్తారో, చేయకూడదు ఏదో మాస్టర్బేట్ చేస్తారో, ఒక క్షణం ఆ సుఖం కోసం జీవితాంతం శాపాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదో అఘాయిత్యం చేశారు, ఏదో బలవంతం చేశారు, ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం? అరక్షణం, 2 క్షణాలు. ఈ 2 క్షణాల సుఖం కోసం వాళ్ళు చేసిన అతి భయంకరమైన తప్పు వారి జీవితాల్లో మళ్ళీ తిరిగి మార్చుకోలేని, సరిదిద్దుకోలేని రీతిలో వాళ్ళ జీవితంలో ఏం చేసేసింది? గిలగిలగిల కూడేసుకున్నారని బట్టలు కప్పేశారు. శుభ్రంగా వైట్ బట్టలతో వారిని చుట్టేసి జేసీబీకి 4 హ్యాంగర్లు పెట్టారు. ఇది ఎక్కడో దుబాయ్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఇండియాలో కూడా రావాలని చాలా సందర్భాల్లో చాలామంది అంటూ ఉండేవారు. ఆ చట్టం తీసుకొస్తే బాగుండని కూడా అంటూ ఉండేవారు. ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా మారరండి కొంతమంది. ఇంకా వారు మారరాళ్ళు. గల స్వభావాలు మారేలా తప్ప చట్టాలు మారినంత మాత్రాన మనుషులు మార్చగలం అంటే మాత్రం నేను అనుకోను, అది కుదరదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ భయం కలుగుతుంది. ఒక భయాన్ని అయితే పెట్టిన వాళ్ళు అవుతాం సమాజంలో. అమ్మో ఇలాంటి తప్పు చేయడం వల్ల ఇంత భయంకరమైనటువంటి శిక్ష నాకు అమలు చేయబడుతుందనే భయంతో అయినా బ్రతుకుతారు. కానీ చట్టాలు మార్చినంత మాత్రాన స్వభావాలు మారకపోవచ్చేమో అంటాను నేను. సాతానుగాడు అలాగా 32 మందిలో ఒక్కడొక కూడా కనువిప్పు కలిగించేటువంటి విధంగా వాళ్ళకి ఆ మనసు రాకుండా చేసేసాడు వాడు. ఏం చేస్తున్నావు అనేటువంటిది కనీసం 2 రోజు 3 రోజు కూడా రాలేదు. 5 రోజులు కూడా ఆ అరక్షణం సుఖం కోసమే 13 సంవత్సరాల చిన్న బాలిక మీద వారు చేసిన అఘాయిత్యం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఏం సాధించారంటే చివరికి ప్రాణం కోల్పోవడాన్ని సాధించారు, మరణాన్ని సాధించారు. ఎందుకంటే అరక్షణం సుఖం నియంత్రించుకోలేకపోయారు.
పెద్దవాళ్ళు ఉన్నారు అందులో, చిన్నపిల్లలు 18, 19, 20 ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే అయ్యో యవన పిల్లలు ఇలా చేసేరేటని బాధపడేవాళ్ళం. అన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కనేసిన వారు కూడా అంకుల్స్ కూడా ఉన్నారు అందులో. మరి వాళ్ళకి ఇంకా ఏటో మరి ఏం తక్కువైందో నాకు తెలియదు. మరి వాళ్ళకి ఏం తక్కువైందో, సంసార జీవితాన్ని జీవించి పిల్ల కన్నా తర్వాత కూడా మరి ఇంకా వాళ్ళకి ఇంకా ఆకలి తీరట్లేదంటే మరి ఇంకా వాళ్ళకి ఏమనాలని, ఏమనాలండి వాళ్ళని? ఏ చెప్పుతో కొట్టాలని? ఏ చెప్పుతో కొట్టాలి? నిలవబడగలిగితే నిలవబడండి బాబు, నిలవబడలేకపోతున్నా కష్టం అవుతుందంటే పెళ్లి చేసేసుకోండి శుభ్రంగా, ఏ ఇబ్బంది ఉండదు. వయసు వస్తే చక్కగా ఇంట్లో వాళ్ళు చెప్పి అమ్మ నాకు వయసు వచ్చింది, నా శరీరంలో మార్పులు కనబడుతున్నాయి, నన్ను నేను నియంత్రించుకోవడం కష్టంగా అనిపిస్తుంది, ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అంటే అదేం తప్పు కాదు కదా. సంసార జీవితాలు చేసి బిడ్డలను కని మరి వాళ్ళు ఏమి ఎక్కువైంది వాళ్ళలో? కుక్కకైతే గిలు అంటారు, మరి మనుషులకైతే ఏమంటారో మరి మీకే తెలాల. నాకు తెలుసా పదాలు, కాకపోతే అది ఉచ్చరింపదగిన పదాలు కనుక నేను ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వచ్చినాయి ఆ పనులు? అన్నీ చూసిన వాళ్ళు ఈరోజు ఏం సాధించామంటే ఆ మట్టిలో మట్టి అయిపోయారండి. చూసారా వీడియోస్? మీరు చూసారమ్మా? చూసారా? చాలా బాధ అనిపించింది, ఆ బిడ్డను బట్టి బాధ అనిపించింది. ఈ నలుగురు ఇంత కిరాతకంగా చంపబడుతున్న తర్వాత వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాను. వీళ్ళకి బిడ్డలు ఉంటారు కదా, వీళ్ళకి భార్యలు ఉంటారు కదా, మరి ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితపు విధానం ఏంటి, ఏమైపోతారన్న బాధ. అజితేంద్రియులు, అన్డిసిప్లిన్డ్ ఫెలోస్, చివరి దినాలకు వచ్చేటప్పటికి అన్కంట్రోలబుల్ స్పిరిట్ మనుషుల్ని ఏళ్తూ ఉంటుంది. కానీ దేవుడు కంట్రోలబుల్ స్పిరిట్ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కానీ చివరి దినాల్లోనంట ఎక్కువ మొత్తంలో కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. మీరు కాలు జారతారంటారా, చేయి జారతారంటారా, మీ ఇష్టం, మీరు దాన్ని ఎలాగే మాట్లాడినా పర్వాలేదు. కంట్రోల్ తప్పుతూ ఉంటారు, డిసిప్లిన్ మర్చిపోతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కువయ్యారా తక్కువయ్యారా? ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారా తక్కువయ్యారా? మీరు టీవీ ఆన్ చేయండి, ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఎన్ని రేప్స్ వినబడుతున్నాయి. రేప్ కేసెస్, మానభంగాల కేసులు. చిన్న పిల్లల్ని 3 సంవత్సరాల చిన్న వయసు కలిగిన బిడ్డల్ని, వాళ్ళ ముక్కు పచ్చలు కూడా ఆరవరా, వాళ్ళని ఏం చేస్తే మీకు ఏమవుతుందరా దరిద్రులారా? ముక్కు పచ్చలు ఆరనటువంటి బిడ్డల్ని ఎంత కిరాతంగా చంపేస్తున్నారండి. చూడట్లేదే మీరు? ఎవరంటాడు? సొంత తాతయ్యో మామయ్యో. నేను అందుకే అంటాను, ఆడబిడ్డల్లో కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు నేను ఇచ్చే సూచన ఏంటంటే, వాడు తాతయ్యనా ముత్తాతయ్యనా వాడి మేనమావన్నా ఆ రోజులు ఇప్పుడు దాటిపోయినాయి. ఒకవేళ ఏమన్నా కూర్చోబెట్టాలన్నా దగ్గర పంపించాలని మీరు దగ్గర ఉండండి. వాళ్ళని చెడ్డాళ్ళు అందరూ ఇలాగ ఉంటారని నేను అనట్లేదు, కానీ వాడు మంచోడు కాదు, వాడు వాడుకోవచ్చు, వాడు అలాంటి తలంపు వాళ్ళలో పెట్టొచ్చు. ఆడబిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, తొడల మీద కూర్చోబెట్టుకోవడం, చిన్నపిల్లలైన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టకండి. నాకు మేనకోడలు ఉంది,